దేవుడితో గంటలు గడపగలిగినప్పుడు మనకు మొండి కార్యాలు కూడా క్షణాలలో డీల్ అయిపోతాయి. అందుకే వాడు ఎక్కువ గడపనీడాడా. ఎక్కడికక్కడికే సంతృప్తి, ఎక్కడికక్కడికే సంతోషం. కాసేపు ప్రార్థిస్తే చాలు, అబ్బో ఇప్పటికే చాలా చేశాను ఇక చాలని కొంచెంలోనే తృప్తి పడిపోతూ ఉంటాం, లేచి వెళ్ళిపోతూ ఉంటాం. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పే సంగతి? శక్తి కావాలండి, శక్తితో నింపబడాలండి. ఆ శక్తిని నింపుకునే దారులన్నీ ఎప్పుడు తెరిచి ఉండాలండి మనం. దానికోసం ఆరోగ్యం బాగుండి ఈ గ్యాస్ ట్రబుల్ లాంటివి లేకపోతే కాస్త అప్పుడప్పుడు ఫాస్టింగ్స్ ప్రతిష్ఠించుకొని చెయ్యాలండి. ఏందండి ఒక పూట కాస్త ఫుడ్ ఆపి కాస్త దేవుని పాదాలు, నేను అది కూడా చెబుతున్నా, కాస్త మజ్జిగన్నా తీసుకెళ్ళిపోయా పోని మరి దారుణంగా. కాస్త మజ్జిగ దగ్గర పెట్టుకో, లేకపోతే మంచినీళ్ళ దగ్గర పెట్టుకో, కాస్త ఆరంగారంగా తాగు, కూర్చో, కాస్త ఫాస్టింగ్ ఉండి కూర్చో, దేవునితో తరచుగా కూర్చో. లేదన్నా నాకు ఓపిక లేదంటే సరే తినైనా కూర్చోపోయి, అది కూడా చెప్తున్నాగా. అరే తినకుండా కూర్చోకపోతుంటివి, తిని కూడా కూర్చోకపోతుంటివి. అసలు కూర్చోటమే నీ ప్రాణానికి వచ్చే. మళ్ళీ రోడ్ల మీద తిరగమను తరే తెరే అనుకుంటూ తిరుగుతారు. పనికి మాలిన పనులు చేయమను, చెత్త అన్ని చూడమను. ఆ చెత్త వాటిలో ఆకర్షణ ఉంటుంది, వాటిని చూడటానికి మా సమయాలు గంటలు. సెల్ ఫోన్ ఇచ్చి చూడండి, ఏం లేదు. సీసీ కెమెరా పెట్టుకొని వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా పెట్టి సెల్ ఫోన్ ఇచ్చి చూడండి, ముఖం అటు తిప్పితే ఒట్టు. బానిసలుగా బతుకుతున్నారు ఈరోజు చాలామంది. నిర్జీవ వస్తువులకు బానిసలు అయిపోయారు. భక్తి కూడా నాశనం అయిపోయింది. ఎప్పుడు మోకాళ్ళుని దేవుని సన్నిధిని వెతుక్కునేటువంటి పరిశుద్ధుల భక్తి కూడా నాశనం అయిపోయింది ఈరోజు సెల్ ఫోన్ ద్వారా. కొంతమంది ఏమో భక్తిలో బలపడుతుంటే కొంతమంది భక్తి ఏమో పాడైపోయింది. భక్తులేమో అందులో లోకాన్ని చూసి చెడిపోయారు. దేవుడికి సమయం ఇవ్వకుండా చెత్తగా సమయం ఇచ్చి పాడైపోయారు. ఒకప్పుడు భక్తిహీనులుగా ఉన్నవాళ్ళేమో ఇందులో నుంచి వచ్చే వాక్యాలు విని వాళ్ళు దేవుని కనెక్ట్ అయ్యారు. చాలామంది నాతో చెప్పారు, ఆ ఫోన్లో మీ వాక్యం విని మీ మెసేజ్ విని నేను దేవుని కనెక్ట్ అయ్యి ఇప్పుడు దేవుని కృపను బట్టి బలంగా ఉన్నాను అన్న. వందనాలు నాయన అనుకుంటా. కొంతమందిని చూస్తే సంతోషం కలుగుతుంది, కొంతమందిని చూస్తే బాధ కలుగుతుంది. సెల్ ఫోన్ లైన్లోకి వచ్చిన కొంతమంది భక్తి చెడిపోయింది, దేవునితో గడిపే సమయం పోయింది. అందుకే దేవునితో సమయం ఎక్కువ లేనందున సంవత్సరాల తరబడి తన్నులాడుతున్నారు. ఓపెన్గా చెప్తున్నా, సమస్యలతో సంవత్సరాల తరబడి గుంజులాడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. యేసయ్య సంవత్సరాల తరబడి పోరాడా? అపోస్తలులు సంవత్సరాల తరబడి పోరాడారా సమస్యలతో? క్షణాలే, నిమిషాలే. మొండి సమస్యలు కూడా క్షణాలలో వాళ్ళను వదిలిపోయినాయి, నిమిషాలలో వదిలిపోయినాయి. కారణం వారు దేవునితో ఉండటం నేర్చుకున్నారు. అపోస్తలులు నేర్చుకున్నారు, ప్రభు చేశాడా పని. పాత నిబంధన ప్రవక్తలు చేశారు, భక్తులు చేశారు. ఇది మీరు గ్రహించి మీ పందాన్ని మార్చుకొని ప్రాచీన పురుషుని జయిస్తూ నవీన స్వభావాన్ని ధరించుకుంటూ దేవుని పరిశుద్ధాత్మ మన లోపలికి ప్రవేశపెట్టేటువంటి ఆ జీవజలముతో నింపుకుంటూ ఆత్మ విషయమై బలము నొందిన వారమై దేవునితో గడపడం నేర్చుకుందాం, దేవుని శక్తిని పొందుకుందాం, పోరాడదాం. అదేదో డబ్బిచ్చితే వచ్చేది కాదండి, లేకపోతే ఇంకొక రకంగా ఏదో మర్యాదలు చేస్తే వచ్చేది కాదండి. మనం ప్రభు పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిని గోజాడితే వచ్చేది శక్తి.